ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది ఒక చాలా పెద్ద ముప్పు అయిపోయింది. ప్రతి దగ్గర కూడా ముప్పు అంటే ముప్పు. ఏది నిజము, ఏది డూప్లికేటు, ఏది మిక్స్డ్ ఉంది అనేది తెలుసలేదు. అడల్టరేటెడ్ ఎక్కువైంది. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీసు కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. వచ్చే రోజు ఒక యాంటీ ఫ్యాట్ టీమ్ అని చెప్పి యాంటీ ఫుడ్ అడల్టరేషన్ టీంని కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం చిన్న పిల్లలకు దాపే పాల నుంచి ఉప్పు, పప్పు, బియ్యం, నూనె అన్ని ప్రతిదీ కల్తీ. ప్రధానంగా ఈ మెట్రో నగరాల్లో ఈ పరిస్థితి విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి వస్తువు కల్తీ బారిన పడుతుంది. ఈ కల్తీ వస్తువులని ఇప్పుడు మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. అసలు ఏది కల్తీ, ఏది ఒరిజినల్ అర్థం కాని పరిస్థితి వచ్చింది. అంతేకాదు చాలా ఫేమస్ బ్రాండ్ల వస్తువుల్ని కూడా కల్తీ చేసి అదే బ్రాండ్లని అచ్చంగా నకిలీలు తయారు చేసి మార్కెట్లో పెడుతున్నారు. అసలు ఇందులో ఏది నకిలీ, ఏది ఒరిజినల్ అనేది మనం పోల్చుకోలేకపోతున్నాం. ఒక బ్రాండ్ పేరుతో మనం కల్తీ వస్తువుల్ని కొంటున్నాం అనే విషయం కూడా మనకు తెలవని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కల్తీని ఆపేందుకు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆధ్వర్యంలో యాంటీ ఫ్యాట్ టీమ్స్ అనే కొన్ని బృందాలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటి ద్వారా ఈ కల్తీ సరుకులకి చెక్ పెట్టడానికి చాలా గట్టి ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ అనేవి ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిపి పనిచేస్తాయి. ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ లో పోలీసులతో పాటు విజిలెన్స్ అధికారులు, ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు, అట్లాగే కమ్యూనిటీ లీడర్లు కూడా ఉంటారు. కమ్యూనిటీ లీడర్లు అంటే ప్రజల భాగస్వామ్యం అని అర్థం. వాళ్ళని ఈ టీమ్స్ లో భాగస్తులను చేస్తారనమాట. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ టీమ్స్ కి రావాలంటే వీళ్ళే కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు గనక కరెక్ట్ గా పనిచేస్తే ఖచ్చితంగా ఈ కల్తీ రాకెట్ అడ్డుకట్టబడుతుంది. సో వీళ్ళంతా కలిసి టీమ్గా ఏర్పడి నగరంలో ఈ కల్తీ సరుకుల్ని అడ్డుకొని ఉన్నారనమాట. మరి ఎందుకు ఇప్పుడు ఈ టీమ్స్ గతంలో ఎట్లా నడిచింది అంటే, గతంలో పోలీసులు అట్లాగే విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా కేసులు పట్టుబడ్డా ఎక్కడ ఈ కల్తీ దందా అనేది మాత్రం ఆగట్లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కారం కల్తీ, పసుపు కల్తీ, మిరియాలు కల్తీ. అంటే ఒక 3 నెలల తర్వాత మనం వెహికల్లో నుంచి అది వేస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ ఇంజిన్ ఆయిల్లో కొన్ని రకాల పొడులు కలిపి మిరియాలు తయారు చేస్తున్నారంట. బొప్పాయి గింజలతో మిరియాలు తయారు చేస్తున్నారు. ఇట్లా అల్లం వెల్లుల్లి ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండడానికి వాటిలో కెమికల్స్ కలుపుతున్నారు. మురిగిపోయిన అల్లం, అరటి కాడలతో ఇట్లాంటి రకరకాల కల్తీ. కాదేది కల్తీ కనర్హం అన్నట్టు ప్రతి వస్తువు కల్తీ. ఇది ఒక చోటని కాదు, ప్రధానంగా హైదరాబాద్ శివార్లలో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రతి మున్సిపాలిటీలో ఈ నకిలీ సరుకుల కేంద్రాలు ఉన్నాయి. చిన్న చిన్న షెడ్లు, రూములు రెంట్కు తీసుకొని ఒకడు ఉప్పు తయారు చేసి, ఒకడు పసుపు తయారు చేసి, ఒకడు కారం తయారు చేసి, ఒక చోట టీ పొడి, ఒక చోట చక్కెర, ఒక చోట మిరియాలు, ఒక చోట గసగసాలు, ఒక చోట జీలకర్ర, ఇట్లా ప్రతి చోట ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క సరుకు వచ్చి మొత్తం హైదరాబాద్ని ముంచెత్తుతుంది. ఇప్పుడు ఈ సరుకుల్ని అడ్డుకోవడం కోసమే ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ అనేవి తయారు కాబోతున్నాయి అన్నమాట. వీటి కార్యాచరణ ఎట్లుండనుందంటే, ఒక కల్తీ వస్తువు తయారు కాకుండానే ఈ టీం అడ్డుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అది మార్కెట్లోకి రాకుండా, తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత జనం దాన్ని కొనకుండా, ఇట్లా వేర్వేరు దశల్లో వీటిని అడ్డుకోవడానికి ప్రణాళిక రచించబోతున్నారు. అంతేకాదు ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ని పూర్తిగా పర్యవేక్షించడానికి ఒక డీసీపీ స్థాయి అధికారిని కూడా ప్రత్యేకంగా నియమించనున్నారు. ఈయన మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఇట్లాంటివన్నీ ఈయన కంట్రోల్ చేస్తాడనమాట. ఈ టీంలన్నీ ఈయన ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ప్రధానంగా ఈ టీములు చేసేది ఏంటంటే, ఫస్ట్ క్షేత్రస్థాయిలో అసలు ఈ వస్తువులు తయారు కాకుండా ఎవరైతే ఈ అడ్డాలు పెట్టి ఈ వస్తువులు తయారు చేస్తున్నారో వాటి మీద దాడి చేసి మొత్తం సమూలంగా వాటిని నిర్మూలించడం. రెండో స్టెప్లో ఏంటంటే ఇవి మార్కెట్లోకి ఎంటర్ కాకుండా ఉండడం. తర్వాత మూడో స్టెప్లో ఏంటంటే మార్కెట్లోకి ఎంటర్ అయినా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల సాయంతో ఈ రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్ వీటిలలో ఈ వస్తువులు వాడకుండా చూడడం. తర్వాత నాలుగో స్టెప్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు వాడినా ప్రజల్లో అవగాహన కల్పించడం. నకిలీ ఫుడ్ని ఎట్లా గుర్తించాలి, ఎంత ఆయిల్ తినాలి, ఎంత ఫుడ్ తినాలి, ఎట్లాంటి ఫుడ్ తినాలి, ప్రజల్లో కొన్ని క్యాంపెయిన్స్ పెట్టి అవగాహన కల్పిస్తారు అనమాట. అంటే వాల్ పోస్టర్స్ తయారు చేస్తారు, సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తుంటారు. ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ ఇవన్నీ డ్రైవ్ చేస్తుంటాయి అనమాట. ఇన్ని స్టెప్స్ని కూడా కల్తీ వస్తువులు దాటుకొని వస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం. మొత్తం ఈ 5 స్టెప్స్లో ఈ యాంటీ ఫ్యాట్ టీమ్స్ అనేవి పనిచేస్తాయి. ఈ టీమ్స్లో కేవలం పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, అట్లాగే విజిలెన్స్ అధికారులే కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ఈ టీంలు ఏర్పడనున్నాయి. మనం ఇందాకనే చెప్పుకున్నాం కదా కమ్యూనిటీ లీడర్స్ అని. ఈ కమ్యూనిటీ లీడర్స్ కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఈ 5 స్టెప్స్ కాదు, ఫస్ట్ స్టెప్లోనే ఈ కల్తీకి అడ్డుకట్టబడినుంది. ఒకవేళ వీళ్ళు కనుక సరైన మనుషులు లేకుంటే మాత్రం ఈ టీమ్స్ ఈ మనం ఇందాక చెప్పుకున్న ఈ చాంతాడంత లిస్ట్ అంతా వృధా అయిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఇది ఓన్లీ ఈ 5 స్టెప్పులతోటే పరిమితం కాదు. టీంలన్నీ డేటాను సేకరిస్తాయి. ఒక పరిశోధన అంటే ప్రజల ఫుడ్ అలవాట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా మార్చాలి, ఎట్లా హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ క్రియేట్ చేయాలి, ఇట్లాంటి మొత్తం ఒక పరిశోధన కూడా ఈ టీమ్స్ ద్వారా జరగనుంది. ఈ పరిశోధన ఆధారిత డేటా అంతా సేకరించి భవిష్యత్తులో కొన్ని అధికారిక ఫుడ్ పాలసీలు క్రియేట్ చేయడానికి కూడా ఈ టీంలు గ్రౌండ్ వర్క్ చేస్తాయి అన్నమాట. మంచి ఉద్దేశాలు, మంచి లక్ష్యాలతోటే ఈ టీంలు వస్తున్నాయి. ఇందాకనే మనం అనుకున్నాం కదా, క్షేత్రస్థాయిలో ఇవన్నీ పర్ఫెక్ట్గా జరిగితే ఖచ్చితంగా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ ఎక్కడైతే మనం కమ్యూనిటీ లీడర్స్ అన్నాం కదా, వాళ్ళు గనక పర్ఫెక్ట్గా చేస్తే ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుద్ది. లేదంటే మళ్ళీ ఒక మిగతా ప్రోగ్రామ్స్ లాగానే
ఇది ఒక వేస్ట్ ప్రోగ్రామ్ కింద మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.